ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదూ? మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 2 verse 9, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలోని మొదటి వాక్యాన్ని చదువుకుందాం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తొట్టిల్లకుండా ఆయన మనలను కాపాడేటటువంటి దేవుడు. మానవ జీవితంలో కొందరు నోటి మాటల ద్వారా తొట్టిల్లు వారిగా ఉన్నారు. అంటే త్వరపడి తొందరపాటుతో మాట్లాడే కొన్ని మాటలు, అలానే తమ క్రియలో తొందరపాటు వలన చేసేవి, ఇలా అనేక విషయాల్లో తమను తాము బలహీనులుగాను, అలానే దేవుని వాక్యం దృష్టికి అవిధేయులుగాను నేడు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అయితే అట్టి తొట్టిల్లే స్థితి మన జీవితంలో లేకుండా ఉండాలి అని అంటే దేవుడు మనల్ని కాపాడాలి. ఆయన కాపాడే స్థితి ఎవరు తమ జీవితంలో పొందుతారు అని అంటే ఎందరైతే ప్రభునందు విశ్వాసము కలిగి భక్తి విషయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా క్రమముగా ప్రార్థన చేసుకునుటలో, దేవుని వాక్యమును చదువుకునుటలో, ప్రభువును స్తుతించుటలో, సంగమునకు క్రమముగా వెళ్ళుటలో, కుటుంబ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఇలా దైవిక నియమాలను, దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమను మనం కనుపరుచుటయందు ఎవరైతే ఆసక్తిని కనుపరుస్తారో నిశ్చయముగా వారు భక్తి కలిగినటువంటి వారు గనుక వారు తొట్టిల్లకుండా దేవుడు వారి పాదములను కాపాడేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే జెనసిస్ చాప్టర్ 39 verse 8, ఆది కాండము 39వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించుకును కదా, నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఇంట్లో నాకంటే పైవాడు ఎవడునో లేడు. చదవబడిన ఈ వాక్య భాగంలో యోసేపును పాపమునకై ప్రేరేపిస్తున్నటువంటి పొతిఫర్ భార్యను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పొతిఫర్ ఐగుప్తు దేశంలో అతడు ఉద్యోగస్తుడు, రాజ్య సంరక్షక సేనాధిపతి. ఆ వ్యక్తి ఇంట దేవుడు తోడుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్న యోసేపు బానిసగా ఉన్నాడు. యోసేపుకు ప్రభు తోడుగా ఉండుటను ఈ సేనాధిపతి అనగా ఈ పొతిఫర్ గమనించి అతని ఇంట్లో ఉన్నటువంటి సమస్తమును యోసేపు చేతికి అప్పగించాడు, ఒక విచారణకర్తగా. ఈ విధముగా కొనసాగుతున్నటువంటి దినాల్లో యోసేపును తొట్టిల్లింప చేయుటకు పొతిఫర్ భార్య పలు విధములుగా ప్రేరేపించినప్పటికీ అతడు దేవుడు తనకు తోడుగా ఉన్న వ్యక్తి కనుక ఏమాత్రమూ ఆమె మాటలకు అతడు ఒప్పక, అతడు చెప్పినటువంటి మాటలు ఏవో నేడు మనం ఇక్కడ చదివి ఉన్నాం. నిజమే, ఆ విధముగా తనను తాను కాపాడుకొనుటకు దేవుని పట్ల విశ్వాసమును, భక్తి కలిగినటువంటి యోసేపు ఆమె యుద్ధ నుండి క్రింద వచ్చినాల్లో అతడు పారిపోవటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, పాపమునకై అతడు ప్రేరేపింపబడినప్పుడు అతడు ఒప్పక ఆ స్థలము నుండి పారిపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడే అతని మనస్సును, అతని ఆలోచనలను ఆయన తొట్టిల్లకుండా కాపాడుటను ఇక్కడ మనం గమనించగలం. ఆ విధముగా అతడు దూరముగా వెళ్ళిపోవటానికి గల కారణం దేవుని ఆత్మ నడిపింపును బట్టియే. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఇది ఒక సంఘటన. ఇలా అనేక విషయాల్లో ఎందరో తొట్టిల్లుటకు అపవాది ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ
వారు ప్రభునందుంచినటువంటి విశ్వాసము, భక్తి కలిగినటువంటి జీవితము, వారు ఎక్కడ కూడా పాపములో పడిపోకుండా, అపవిత్రులు కాకుండా పరిశుద్ధతను కాపాడుకొనుటకు ప్రభువారు వారిని కాపాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభునందు మనం విశ్వాసమును కలిగి ఉండటం మాత్రమే కాదు కానీ, విశ్వాస స్థితిలో మనము స్థిరముగా బలవంతులంగా మనకెదురయ్యే శోధనలో మనం కాపాడబడాలంటే ఖచ్చితంగా దైవభక్తి నియమాలు విశ్వాసంతో కూడినవిగా మన జీవితంలో ప్రతిదినం ఉండాలి. నాడు దానియేలు అతడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 10, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో అతడు అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దేవునికి ప్రార్థించుటను స్తుతించుటను అక్కడ మనం చూస్తాం. అతని విశ్వాసాన్ని తొట్టిల్లింప చేయాలని, తాను చేసే భక్తికి ఆటంకం కలుగు చేయాలని క్రింది అధిపతులు ప్రయత్నించినప్పటికీ దానియేలు ఏమాత్రము కూడా దేవుని విడిచిపెట్టలేదు. మరణము తనకు పొంచి ఉన్నప్పటికీ కూడా అతడు ఏమాత్రము ప్రార్థన క్రమమును అతడు మానలేదు. ఆ కారణాన్ని బట్టి రాజు దానియేలుని ఎంతో ప్రేమించి తప్పించాలని చూసినప్పటికీ శాసనము మీద తాను పెట్టినటువంటి సంతకాన్ని బట్టి దానియేలుని అతడు కాపాడలేకపోయాడు. కానీ అనుదినము తాను సేవించుచున్నటువంటి దేవుని చేతుల్లో అతడు సింహముల గుహలో కాపాడబడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏమాత్రం భక్తిని అశ్రద్ధ చేయక శ్రద్ధతో దేవునితో సహవాసమును సంబంధమును కలిగి ఉండండి. తొట్టిల్లటానికి కారణాలు ఎన్ని విధములుగా మీ చుట్టూ ఆవరించిన ప్రభు మనలను కాపాడబోతున్నారు. ఈ దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. విన్న వాక్యం ద్వారా తొట్టిల్లకుండా మీరు మమ్మల్ని కాపాడే దేవుడవు కనుక భక్తి పట్ల శ్రద్ధ కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని దీవించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోటి నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకునండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.